పెద్ద వివాదం జరిగింది అసెంబ్లీలో. సిద్ధార్థ కాలేజీకి చాలా నామినల్గా దుర్గగుడికి సంబంధించినటువంటి భూమి చాలా నామినల్ రేటుకి కట్టబెట్టారు. అదే పరిపూర్ణానంద స్వామి కానీ ఇంకొక స్వామి కానీ మఠం నడుపుతుంటే మా దగ్గర ముక్కుపిండి ఎకరానికి 10,000 కట్టాలి అని అంటే మేమంతా ధార్మిక కార్యక్రమం చేస్తున్నాం, గోశాల పెట్టాం. మా దగ్గర ముక్కు పిండి, మా చెవులు పిండి, మీరు ఎవరిని అడుక్కుంటారో మాకు తెలియదు, ఎవరిస్తారో మాకు తెలియదు, మాకు మీరు ఇంత కట్టాలి అని ఎండోమెంట్స్ శాఖ మా దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మేము కడుతున్నాం, ఇప్పుడు కట్టాము, కడుతున్నాము. అదే సిద్ధార్థ కాలేజ్ ఏదైతే ఉందో అదంతా ఒక కమర్షియల్గా మనకు చెప్పుకుంటున్నారు. దాంట్లో డొనేషన్లు తీసుకుంటున్నారు, దాంట్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు, దాంట్లో ఫీజులు చెల్లిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి ఒక కార్పొరేట్ కాలేజీకి, అది గవర్నమెంట్ కాలేజీ కాదు, కార్పొరేట్ కాలేజీకి నామమాత్రపు లీజుతో అంత పెద్ద స్థలాన్ని, అది కూడా ప్రైమ్ ప్లేస్ విజయవాడలో, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి దాన్ని అప్పచెప్పడం జరిగింది. దీని మీద సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇవన్నీ వెలుగులోకి వస్తుంటే వెలుగులోకి రానివి ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా దానన్నీ తీయిస్తున్నాం. ఇంకా ఎన్ని వేల ఎకరాలు ఎవరెవరి చేతుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఏం జరిగాయని.